కాసేపు బాబాగారి దర్శనాన్ని పొందగలిగితేనే ఇటువంటి అద్భుతమైన ప్రాప్తి లభించిందే. మరి బాబాగారి దృష్టిలో మనం మన జీవితకాలం ఉన్నామనుకోండి, ఇటువంటి సద్గతిని వారు మనకు అనుగ్రహించరా? మరి ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఆ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి చివరి శ్వాస తీసుకునేంత వరకు వారి స్మరణలో ఉందాం. వారి కోసం మన సమయాన్ని, మన శ్రమని వారికి సమర్పిద్దాం. నిత్యం మన మనసుని వారి చుట్టూ పెడదాం. వారి పాదాన్ని స్మరించుకుంటూ ఉందాం. వారి నామాన్ని స్మరిద్దాం. వారిని ధ్యానిద్దాం. నామాన్ని ధ్యానిద్దాం, రూపాన్ని ధ్యానిద్దాం, వారి లీలలు మనం ధ్యానిద్దాం. అలా మొత్తం మీద మన మనసు వారి చుట్టూ పరిభ్రమింప చేస్తూ వెళ్ళిపోతే సద్గతి ఒక లెక్కన. అందుకే చెప్తారు బాబాగారు 34వ అధ్యాయంలో డాక్టర్ పిళ్ళైతో, స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుని నేను ఉండగా అతడు అధమమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇది అనాతన పురుషార్థం. ఈ మాటకు అర్థం 34వ అధ్యాయంలో మనం లోతుగా చర్చించుకుందాం. కాబట్టి ఎటువంటి సద్గురువులు వారు అంటే, స్వార్థం అంటే ప్రాపంచ కోరికలను తీరుస్తారు, పరమార్థిక కోరికలను తీరుస్తారు, అథవా మోక్షాన్ని ఇస్తానంటున్నారండి. ఇదిగో ఈ అధ్యాయంలో మనం ఇంతవరకు దర్శించుకున్న నలుగురికి ఇచ్చినటువంటి ముక్తిని, ఈ క్రూర మృగమైన పులికి ఇచ్చినటువంటి సద్గతిని చూసిన తర్వాత బాబాగారి మాటలు ఎంత అక్షర సత్యమో మనం గ్రహించవచ్చు. ఇదే విధంగా 23వ అధ్యాయంలో కూడా ఒక బక్క చిక్కిన మేక వచ్చింది కదా, మేకని వధించమని దీక్షిత్ గారిని ఆదేశించారు కదా బాబా. సుమారుగా 1-2 గంటల పాటు బాబాగారి సన్నిధిలో మేక ఉంది. ఆ మేక కూడా బాబాగారు సద్గతినిచ్చారు. అంటే బాబాగారి సన్నిధికి వచ్చినటువంటి మేకకి, పులికి, ఇలాంటి జంతువులకే వారు సద్గతిని ప్రసాదిస్తూ ఉంటే, వారిని ఆశ్రయించిన మనకు సద్గతిని అవలీలగా ఇస్తారు. కాకుంటే వారు కోరుకుంటున్నట్టుగా మన బుద్ధిని ఉపయోగించి వారి పట్ల మనం ప్రేమతో, విశ్వాసంతో ఉంటే, వారు చూపిన మార్గంలో మనం నడిస్తే, వారి అనుగ్రహాన్ని మనం పొందగలిగితే, హేమడ్ పంత్ గారు చెప్తున్నారు, సత్పురుషుల చరణాలను చూస్తూ మరణిస్తే అది మరణం కాదు, అది మోక్షమే. అక్కడ విషం త్రాగినా, అంటే సత్పురుషుల సన్నిధిలో విషం తాగినా కూడా అది అమృతమే. ఇక అటువంటి వారికి తిరిగి మళ్ళీ జన్మంటూ ఉండనే ఉండదు. నిజం, సత్పురుషుల సన్నిధి అంతటి పవిత్రమైనది. అందుకే ఈ అధ్యాయానికి ఆయన హేమడ్ పంత్ గారు దర్శన మహిమ అని పేరు పెట్టారు. వారి దర్శనంలో అంతటి మహిమ ఉంది. చాలు వారిని చూస్తూ మరణించినా చాలు. ఎలాగూ మరణం తప్పదు. ఆ మరణం ఏదో బాబాగారి సన్నిధిలో, బాబాగారి స్మరణలో, బాబాగారిని చూస్తూ, బాబాగారి గురించి చింతన చేస్తూ, బాబాగారి నామరూప ధ్యానం చేస్తూ, బాబాగారి లీలను ధ్యానం చేస్తూ వెళ్ళిపోతే ఇంకంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఏం పొందగలం ఈ శరీరంతో? శరీరం సద్వినియోగం అయింది అని అంటే అలా బాబాగారి సేవలో మనం వెళ్ళిపోతే చాలు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ హేమడ్ పంత్ గారు ఇప్పటిదాకా మనకు తెలియచేస్తూ ఉన్నారు. సద్గురువు ఆజ్ఞనే పాటిస్తూ నా కాకా కోసం విమానాన్ని పంపి అతడిని విమానంలో కూర్చుండబెట్టి తీసుకువెళ్తా అని బాబాగారు ఇచ్చిన అభయం కాకాసాహెబ్ దీక్షిత్కు. బాబాగారు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా ఆచరించాడు. బాబాగారి వద్ద అత్యంత అనన్య శరణాగతి పొందిన భక్తుడు, బాబాగారిచే నా కాక అనిపించుకున్న భక్తుడు, మరి బాబాగారి ఆజ్ఞను పాటిస్తూ తన చివరి శ్వాస వరకు బాబాగారి స్మరణలోనే ఉంటూ, బాబాగారి గురించే హేమడ్ పంత్ గారితో ముచ్చటిస్తూ మాట్లాడుకుంటూ, బాబాగారి స్మరణలో ఎటువంటి మరణ భయము లేకుండా, ఎటువంటి శారీరక బాధ లేకుండా అలా ఆయన తమ శరీరాన్ని వదిలివేశారు. అది బాబాగారు చెప్పింది. నా కాకాని విమానంలో కూర్చుండబెట్టుకొని తీసుకువెళ్తా. అనాయాస మరణం లభించింది మన దీక్షిత్ గారికి బాబాగారి కృపతో. దీక్షిత్ గారి అమ్మాయి వత్సలి తన చిన్నతనంలో 7-8 సంవత్సరాల వయసప్పుడు ఒక పెద్ద బీరువా అమ్మాయిపై పడింది ఇంట్లో ఆడుకుంటూ ఉంటే. అసలు అప్పుడే మరణించవలసింది, కానీ ఆ అమ్మాయికి ఏం కాల. బాబాగారి రక్షణ అటువంటిది. కేవలం ఒక గాజు గీసుకుని ఎలాగైతే చిన్నపాటి రక్తం కనబడుతుందో శరీరంపై, అటువంటి గాయంతో బయటపడింది. అదే వత్సలి తర్వాత దీక్షిత్ గారి వాడ నిర్మాణం పూర్తయిన తర్వాత తల్లి తండ్రితో పాటుగా కాకా దీక్షిత్ వాడాలో ఉంటే జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి ఎటువంటి వైద్యం ఇప్పించలేదు దీక్షిత్ గారు. అందరూ చెప్తున్నారు, జ్వరానికి వైద్యం ఇప్పించయ్యా, వైద్యం చేయించు అని. అంటే బాబాగారి పట్ల వారికి ఉన్నటువంటి అనన్యమైన విశ్వాసం,
బాబాగారి సన్నిధిలో ఉంటే వేరే వైద్యం అవసరమా, అది వారే చూసుకుంటారు. అలాగే ఉన్నారు. అమ్మాయి మరణించేందుకు ఒక్కరోజు ముందు బాబాగారు దర్శనం ఇచ్చారు అమ్మాయికి. వత్సలి, ఎందుకు దీక్షితవాడలో ఒంటరిగా పడుకొని ఉన్నావు, రా నా గురుస్థానానికి వచ్చి శాశ్వతంగా ఉందవు. కానీ ప్రక్కరోజు ఉదయం శ్యామని అడుగుతారు బాబా, ఏంట్రా శ్యామ, దీక్షిత్ కూతురు ఇంకా చనిపోలేదా? చూడండి, శ్యామ అదిరిపోయాడు. శ్యామ అన్నాడు, దేవా ఏంటి అశుభాన్ని పలుకుతున్నారు మీరు, ఈ అపశకున మాటలు ఏంటి దేవా, మీరు వారిని రక్షిస్తారని, ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడతారని మేము అందరం అనుకుంటూ ఉంటే మీరు ఇలా అంటున్నారేంటి? లేదురా శ్యామ, అమ్మాయి మధ్యాహ్నం చనిపోతుంది. సృష్టి స్థితి లయకారకులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు బాబాగారు చెప్తే అది ఇంకో రకంగా జరుగుతుందా అండి? లేదు, ఆ మధ్యాహ్నానికే వత్సలి మరణించింది. దీక్షిత్ గారి భార్య మాత్రం కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆమెని ఓదార్చటం ఎవరి వల్ల కాలేదట. కాపర్డే గారు డైరీలో రాస్తారు. ఆ తల్లి రోదనని, ఆ తల్లి వేదనని ఎవరూ కూడా ఓదార్చలేకపోయాం, నివారించలేకపోయాం. కానీ మేరునగ ధీరుడైన దీక్షిత్ గారు మాత్రం ఆ కూతురు మరణాన్ని చాలా సహజంగా స్వీకరించారట. కారణం ఏంటి అంటే బాబాగారు దీక్షిత్ గారికి ప్రసాదించిన వివేకంతో కూడిన వైరాగ్యం, కుటుంబ సభ్యుల పట్ల ఉన్న మోహాన్ని తొలగించున్నారు బాబాగారు అప్పటికే. కాబట్టి దీక్షిత్ గారికి బాబాగారు ఇచ్చిన శిక్షణలో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాబట్టి ఆ కూతురు మరణాన్ని కూడా ఆయన అత్యంత సహజంగా స్వీకరించారు. తర్వాత బాబాగారు చెప్పారు, వత్సలి ఎక్కడికి వెళ్ళింది? వత్సలి వెనుకటి జన్మలో సాధకురాలు, కొద్దిపాటి ప్రారంభం మిగిలి ఉంది, అందుకని మళ్ళీ ఈ జన్మలో దీక్షిత్ కడుపున పుట్టింది. ఎక్కడికి వెళ్ళింది వత్సలి? ఇదిగో ఇక్కడికి చేరుకుంది. అంటే తిరిగి తమలోకే ఐక్యమైపోయింది. అంటే అదే మోక్షం. ఇక మళ్ళీ తిరిగి రాదు అమ్మాయి. కాబట్టి బాబాగారిలోనే శాశ్వతంగా ఉండిపోయింది. అలా షిరిడీలో మోక్షాన్ని పొందిన ఇంకొక భక్తురాలు వత్సలి. అలాగే రాధాకృష్ణయ్య. ఈరోజు మనం షిరిడీలో ఒక సంస్థానం ఏర్పడింది. సంస్థానం తరపున ఎన్నో సేవలు జరుగుతున్నాయి, హారతి జరుగుతుంది. సంస్థానానికి ఇంతగా ఆస్తిపాస్తులు ఏర్పడ్డాయి అని అంటే దానికి మూల కారకురాలు మన రాధాకృష్ణయ్య గారు. బ్రాహ్మణ వితంతువు. ఆ రోజుల్లో కేవలం 8 లేక 9 సంవత్సరాలు మాత్రమే షిరిడీలో ఉండి బాబాగారికి ఏదైతే అవసరమో వాటన్నిటిని స్వయంగా సమకూర్చింది. భక్తుల్ని సమీకరించేది, వారి చేత పనులు చేయించేది, చిన్నగా భక్తులతో పాత్రలు అవి తెప్పించేది, చిన్నగా సంస్థానాన్ని ఏర్పరిచింది, చిన్నగా హారతులు షిరిడీలో ఏర్పడడానికి వారి ప్రేరణే. ఆమె కోరిక మీదటే షిరిడీలో ఎలాగైతే పండరిలో విఠలుడికి హారతులు జరుగుతాయో అదేవిధంగా షిరిడీలో కూడా హారతులు ప్రారంభించబడింది రాధాకృష్ణయ్య వల్ల. అటువంటి రాధాకృష్ణయ్య శరీరాన్ని పెద్ద సాధకురాలు, బాబాగారి దర్శనానికి ప్రత్యక్షంగా వచ్చేది కాదు. కానీ ఆమె సూక్ష్మ శరీరం మాత్రం ద్వారకామాయి మెట్లపై పొరలుతూ ఉండేదట, బాబాగారు చుట్టూ పొరలుతూ ఉండేదట. సాయి శరణానంద గారు తమ అనుభవాన్ని ఒకసారి రాశారు. కాబట్టి అటువంటి సాధకురాలు, అటువంటి పవిత్రమైనటువంటి రాధాకృష్ణయ్య దేహాన్ని వదిలిపెట్టారు. ఎలా వదిలిపెట్టారు ఎవరికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. సరే, తర్వాత తెలిసింది బాబాగారు ఎవరిని ఆ మృతదేహాన్ని చూసేందుకు పంపించలేదు. గోదావరి తీరంలో ఆ శవానికి దహన సంస్కారాలు చేయమన్నారు. ఎవరిని వారి కూడా వెళ్ళవద్దన్నారు. ఆ శవం వెళుతూ ఉంటే మరి బాబాగారి ఆజ్ఞ ఎవరైతే వెళ్ళలేదు, ఏ భక్తులు వారిని అనుసరించిపోలేదు. కానీ షిరిడీలో ఉండే పశుపక్షాదులన్నీ ఆ గ్రామ పొలిమేర దాటేంత వరకు వెళ్ళి ఆవిడని సాగనంపి వచ్చాయి. మరి వాటికి ఎవరిచ్చారా ప్రేరణ? మరి ఎందుకు తక్కిన వాళ్ళని వెళ్ళొద్దని చెప్పారు అని అంటే అది సద్గురువుకే తెలియాలి. రాధాకృష్ణ ఎక్కడికి వెళ్ళింది అన్నారు బాబా. ఇదిగో ఇక్కడే ఉంది అని తమ గుండెని చూపించారట. కాబట్టి ఎంతమంది భక్తులకి వారి సేవకి సద్గతిని, మోక్షాన్ని ప్రసాదించిన సద్గురు, సమర్థ సద్గురు, మనం వారిని అనన్యంగా ఆశ్రయించి వారి కోసం మనల్ని మనం వారికి అర్పించుకుంటే, నిజమైన శరణాగతి పొందితే వారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు? సద్గతిని, మోక్షాన్ని ఇవ్వటం బాబాగారికి అత్యంత సులభం. అటువంటి సమర్థుల్ని మనం ఆశ్రయించుకున్నాం. అటువంటి వారి వైపుకి
మరింతగా అడుగులు వేసేందుకు ఇటువంటి శ్రవణ సత్సంగాలు ఉపయోగపడతాయి. అందుకే బాబాగారు చెప్పారు, అనవరతము సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. 2వ అధ్యాయం. గురుకథాశ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మీ ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. ఇదే మీ జీవితానికి సార్థకత. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. 10వ అధ్యాయం. కాబట్టి ఇటువంటి సత్సంగాల ద్వారా బాబాగారి గురించి మరింతగా తెలుసుకుందాం, వారి వైపుకి అడుగులు వేద్దాం, వారి అనుగ్రహాన్ని పొందుదాం. 32వ అధ్యాయంలోని మరిన్ని విషయాలను రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.